This meeting is being recorded. యాక్సెస్ నేను తీసుకుంటూ అడుగుతున్నాయి. ఓ నీకు యాక్సెస్ లేదు కదా. షట్. ఎందుకని నీ దానికి యాక్సెస్ రాదు? అంటే ఏమన్నా వెరిఫై చేయాలన్నా మెయిల్ అట్లా ఏమన్నా. సో రవి, సుధాకర్, నీ దాంట్లో ఇన్ఫర్మేటిక్ ఓపెన్ ఉందా? లేదన్న ఓపెన్ చేసి నరసింహ మీరు ఓపెన్ చేసినట్టు సరేలే, అయితే రేపు చెప్తాను. లేకపోతే చెప్తా అంటున్నా, ట్రై చేస్తావా? సరే చెప్పండి. సో ఏంటంటే, సో మనకి కొరీ ఓవర్ రైడ్ ఉంది కదా. సో కొరీ ఓవర్ రైడ్ ఓపెన్ చేయి. ప్రాపర్టీస్లోకి వెళ్ళు. ప్రాపర్టీస్లో కొరీ ఓవర్ రైడ్ ఉంది. సో మనం మామూలుగా ఓపెన్ చేయి, దాన్ని ఎడిట్ చేయి. ఫస్ట్ ఆప్షన్ ఎడిట్ చేయి. ఫస్ట్ ఆప్షన్ ఫస్ట్కి వెళ్ళు. ఇది కాదు ఓవర్ రైడ్ కొరీ, ఎస్క్యూఎల్ ఓవర్ కొరీ. సో దీన్ని మనం ఓవర్ రైడ్ అంటే ఎస్క్యూఎల్ కొరీ అంటారు. మామూలు దీంట్లో అయితే సీక్వెల్ ఓవర్ రైడ్ కొరీ అంటారు. ఓకేనా? దాన్ని అది ఓపెన్ చేయి, ఎడిట్ చేయి. అక్కడ జనరేట్ ఎస్క్యూఎల్ కొట్టు. సో ఇప్పుడు ఏమవుతుంది, కంట్రీస్ డాట్ కంట్రీ ఐడి, కంట్రీ డాట్ కంట్రీ నేమ్, కంట్రీ డాట్ రీజియన్ ఐడి ఉంది కదా. సో ఇట్లా మనం సెలెక్ట్లో ఎన్ని కాలమ్స్ ఇస్తే, ఇప్పుడు క్యాన్సిల్ చేయి. సో ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. ఓకేనా? క్యాన్సిల్ చేయి. క్యాన్సిల్ చేయి మొత్తం. ఇప్పుడు ఏడన్నా ఏముంటుంది, 3 అవుట్పుట్ కాలమ్స్ ఉన్నాయి. మనకు సోర్స్ క్వాలిఫైర్ కొరీలో 3 కాలమ్స్ ఉన్నాయి, దీంట్లో కూడా 3 ఉన్నాయి. ఇన్ కేస్ సోర్స్ క్వాలిఫైర్ కొరీలో 2 ఉండి ఇక్కడ 3 ఉంటే ఏం చేస్తుంటే, ఒకసారి ఎడిట్ చేసి 2 కాలమ్స్ పెట్టి సేవ్ చేయి. ప్రాపర్టీస్ లేదు, ఇక్కడ కాదు ప్రాపర్టీస్. కొరీలో 2 కాలమ్స్ పెట్టాను. సెలెక్ట్ కొరీ, జనరేట్ చేయి. జనరేట్ సీక్వెల్ కొట్టేసి రీజన్ ఐడి తీసేసి ఓకే చెయ్యి. కామా కూడా తీసేసాం. ఓకే చెయ్యి. అప్లై కొట్టారు. అప్లై. ఓకే. సో ఇప్పుడు నువ్వు ఈ మ్యాపింగ్ రన్ చేయి ఒకసారి. రీఫ్రెష్ చేసి రన్ చేయి. సో ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే, నేను సోర్స్ క్వాలిఫైర్లు ఎన్ని కాలమ్స్ ఉన్నాయో అన్ని కాలమ్స్ మనకు సోర్స్ క్వాలిఫైర్ నుంచి అవుట్పుట్ తీసుకుంటాం కదా, అవి అన్నీ ఉండాలి. సో కాలమ్ నేమ్స్ డిఫరెంట్ ఉన్నా ఏం కాదు, బట్ ఎన్ని అయితే ఉన్నాయి అన్నీ ఉండాలి. డేటా టైప్ షుడ్ బి ఇన్ ద సేమ్ సీక్వెన్స్. అవి కూడా సేమ్ సీక్వెన్స్లోనే ఉండాలి. ఎర్రర్ ఓపెన్ చేయి, ఏం ఎర్రర్ వస్తుందో చూద్దాం. డబుల్ క్లిక్, రైట్ క్లిక్, రన్ టైమ్ ప్రాపర్టీస్. సో వేరియబుల్ ఇన్ నాట్ సెలెక్ట్ లిస్ట్. ఓకేనా? సో వేరియబుల్ ఇన్ నాట్ సెలెక్ట్ లిస్ట్ అంటే మనం ఇచ్చిన 3 కాలమ్స్ 2 కాలమ్సే ఉన్నాయి కాబట్టి 3 కాలం లేదు అని చెప్తుంది అది. ఓకేనా? సో అలా ఫెయిల్ అవుతుంది. ఇన్ కేసు నువ్వు ఇప్పుడు 3 కాలమ్స్ పెట్టి ఆర్డర్ చేంజ్, సెకండ్ రీజన్ పెట్టేసి థర్డ్ కంట్రీ నేమ్ పెట్టు. అక్కడ మళ్ళీ అది క్యాన్సిల్ చేసి జనరేట్ సీక్వెల్ కొట్టు. ఆర్డర్ చేంజ్ చేయి. ఇఫ్ ఇట్ ఈస్ ద సేమ్ డేటా టైప్ అది వర్క్ అవుతుంది. ఓకేనా? సేమ్ డేటా టైప్ కాకుండా డిఫరెంట్ డేటా టైప్ అయితే వర్క్ అవ్వదు. ఏం చేసావు? కరెక్ట్ నుండి ఒక నిమిషం ఓపెన్ చేసావు, ఏదో మిస్టేక్ చేసినట్టున్నా. ప్రాపర్టీస్, అదే నా ప్లేస్ కంట్రీస్ దగ్గర కంట్రీస్ 1 అది. సేమ్ జస్ట్ రీప్లేస్ చేశాను. ఓకే. సేవ్ చేసి మ్యాప్ సెషన్ రీఫ్రెష్ చేసి రన్ చేయి. ఇప్పుడు ఏమవుతుందంటే వాల్యూస్ మారిపోతాయి నీకు. ఇక్కడ సోర్స్ క్వాలిఫైర్లు ఏమో కాలమ్స్ ఏమో డిఫరెంట్ ఉన్నాయి, నువ్వు కొరీలు ఏమో డిఫరెంట్ కాలమ్స్ సెలెక్ట్ చేసినావు. అప్పుడు ఏమవుతుంది, వాల్యూస్ అనేది ఇంటర్చేంజ్ అవుతాయి అనమాట, స్వాప్ అయిపోతాయి. సేవ్ చేయాలి. నువ్వు రిఫ్రెష్ చేసావు, సేవ్ చేయాలి. క్లోజ్. రిఫ్రెష్ చేయాలి నువ్వు. ఫస్ట్ క్లిక్ చేయి. ఏమన్నది ఓపెన్ చేయి.
ఈ ప్రశ్న మిస్సింగ్ ఏమంటుంది? ఎక్స్ప్రెషన్ మిస్సింగ్ ఎక్స్ప్రెషన్ సెలెక్ట్ కంట్రీస్ కామా రీజన్ కామా ఉందా ఆ రీజన్ ఐడి తర్వాత లాస్ట్ లో మళ్ళీ ఇంకో కామా పెట్టిన ఎందుకు? సో ఇవన్నీ ఎర్రర్స్ ఎందుకంటే మనం సోర్స్ క్వాలిఫైర్ క్వరీస్ మోస్ట్లీ వాడుతుంటాం. ఓకేనా? ఇక్కడ నుంచే రండి, అక్కడికి వద్దు స్టార్ట్ వర్క్ లో కొట్టొద్దు. ఇక్కడ రైట్ క్లిక్ చేసి సెషన్ మీద స్టార్ట్ టాస్క్ కొడితే అది కరెక్ట్ వర్క్. మళ్ళీ 2 సార్లు రన్ చేస్తావు. సో ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్న వర్క్ లో రన్ చేస్తే ఏమవుతుంది? సో ఓకే, ఇక్కడ చూడు ఎర్రర్ వచ్చేసి ఇన్వాలిడ్ నెంబర్ అని వచ్చింది. సో ఇన్వాలిడ్ నెంబర్ అని ఎందుకు వచ్చింది? సెకండ్ ఏముంది దానికి? ఇప్పుడు సోర్స్ క్వాలిఫైర్ క్వరీలోకి వెళ్ళు, అక్కడ మ్యాపింగ్ లోకి వెళ్ళు, దాన్ని పెద్దది, దాని రైట్ సైడ్కి లాగు అంటే దాని డేటా టైప్ అన్ని కనిపిస్తాయి. ఇప్పుడు చూడు, కంట్రీ నేమ్ వచ్చేసి స్ట్రింగ్ లో ఉంది, రీజన్ ఐడి వచ్చేసి డబుల్ లో ఉంది. మనం ఇప్పుడు ఏం చేసినాం? సెలెక్ట్ క్వరీలో కంట్రీ ఐడి, రీజన్ ఐడి, కంట్రీ నేమ్ తీసుకున్నాం. అప్పుడు ఏమైంది? అది కంట్రీ నేమ్ కి వచ్చేసి రీజన్ ఐడి తీసుకుంది కాబట్టి ఇన్వాలిడ్ నెంబర్ వచ్చింది కాబట్టి అది ఫెయిల్ అవుతుంది. డేటా టైప్ చేంజ్. సో దాని మీనింగ్ ఏంటంటే సెలెక్ట్ క్వరీలో ఏం సీక్వెన్స్ ఉందో ఇక్కడ కూడా అదే సీక్వెన్స్ ఉండాలి. ఓకే, అది మస్ట్ అండ్ షుడ్. ఒకవేళ ఇన్ కేస్ ఇప్పుడు నువ్వేం చేస్తావు అంటే సోర్స్ నుంచి ఒక కాలం ఏదో ఒకటి తీసి ఎన్క్యార్ అంటే తీసి ఫస్ట్ దానికి మ్యాప్ చేయి, ఎన్క్యార్ అంటే లింక్ తీసి ఫస్ట్ దానికి మ్యాప్ చేయి, ఫస్ట్ క్యార్కి మ్యాప్ చేయి, క్యారీకి అట్లా కాదు, కంట్రీ ఐడి తీసుకొచ్చి కంట్రీ నేమ్ మ్యాప్ చేయి. రెండింటికి ఉండాలి. నేను చెప్పేది ఏంటంటే ఒక కాలంలో రెండింటికి మ్యాప్ చేయి. ఓకేనా? ఇప్పుడు సోర్స్ క్వాలిఫైర్ లో ప్రాపర్ గా పెట్టు. సో ఉన్నుడు ఇక్కడ చూడు, 2 కంట్రీ ఐడీలు వచ్చినాయి. నువ్వు ఎట్లా మ్యాప్ చేసింటే అట్లా వస్తే కంట్రీ నేమ్ సెలెక్ట్ చేసుకో. క్వరీలో 2 కంట్రీ ఐడీలు వచ్చినాయి, ఎందుకంటే నువ్వు కంట్రీ ఐడి నుంచి మ్యాప్ చేస్తున్నావు కదా. సో ఇప్పుడు సెకండ్ కంట్రీ నేమ్ సెలెక్ట్ చేయి, కంట్రీ నేమ్ అని ఐడి తీసేసి నేమ్ అని పెట్టు. ఓకే, ఏం కాదు, క్యాప్షన్ ఏం కాదు. ఓకే, అంతే కదా. అప్లై, ఓకే, సేవ్. మళ్ళీ రీఫ్రెష్ చేసి రండి. సక్సెస్ అయిందా? అంటే ఏంటి, మనం ఒక కాలం కి మల్టిపుల్ కాలం మ్యాప్ చేసి సీక్వెల్ క్వరీలో కరెక్ట్ రాసుకుంటే మనకు ఇప్పుడు డేటా కరెక్ట్ గా వచ్చిందో లేదు చూడు, ఒకసారి సెలెక్ట్ క్వరీ అంది. యూజర్ నేమ్ రాంగ్ అంటే కరెక్ట్ సెలెక్ట్ అవ్వాలా, అది కనెక్ట్ అవ్వాలా? కనెక్ట్ అవ్వలేదు. ఓకేనా? కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు. సో కంట్రీ ఐడి ఫస్ట్ లో వచ్చింది, కంట్రీ నేమ్ కరెక్ట్ గా వచ్చింది. కాబట్టి మనం ఏం చేసాము, కంట్రీ ఐడి నుంచి కంట్రీ నేమ్కే ఇచ్చాము, బట్ సీక్వెల్ ఓవర్ రైడ్ క్వరీలో మనకు కావాల్సిన కాలమ్స్ రాసాము. సో మీరు ఏదైతే సీక్వెల్ సోర్స్ క్వాలిఫైర్ లో క్వరీ రాస్తారో అదే తీసుకుంటారు. ఇప్పుడు ఇంకోటి చెప్తాను చూడు. సో ఇప్పుడు సెషన్ ఓపెన్ చేయి. నేను ప్రయారిటీ వైజ్ అని చెప్పాను కదా, సెషన్ ఓపెన్ చేయి. వర్క్ ఫ్లో మేనేజర్ ఓపెన్. సెషన్ డబుల్ క్లిక్ చేసి, సో ఆడ క్వరీ ఉంటుంది. క్వరీ ఇప్పుడు ఇక్కడ చేంజ్ అక్కడ మళ్ళీ కొత్త ఏం క్రియేట్ చేయొద్దు. సెషన్ డబుల్ క్లిక్ చేయి, ఇక్కడ ఉన్న సెషన్ డబుల్ క్లిక్ చేయి.
మ్యాపింగ్ సోర్స్లో ఎస్క్యూమే క్లిక్ చేయి. కిందకి రైట్ సైడ్ కిందకి రా. అక్కడ కొరి ఉంది చూడు. పైకి వెళ్ళి కొంచెం పైకి వెళ్ళి కొరి. SQL ఆ కొరి నువ్వు చేంజ్ చేయి. సో అటు ఇటు మార్చు. ఏం ఫస్ట్ కాలమ్స్ మార్చాలని కాలమ్స్ ఇందాక స్వాప్ చేసినావు కదా, అలా స్వాప్ చేయి. సో నేను ఏం చెప్తున్నానంటే, మీరు మ్యాపింగ్ లో కరెక్ట్ క్వరీ ఇచ్చిన సెషన్ లెవెల్లో రాంగ్ క్వరీ ఇస్తే ఇట్ విల్ ఫెయిల్. సో సెషన్ లో ఏదైతే ఉందో దాన్ని ప్రయారిటీగా తీసుకుంటుంది. సో ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్ అనమాట. సో నాకు సెషన్ లో క్వరీ ఉంది, మ్యాపింగ్ లో క్వరీ ఉంది, ఏ క్వరీ ఎగ్జిక్యూట్ అవుద్ది అని అడుగుతారు. సో సెషన్ లో ఉండే క్వరీని ఎగ్జిక్యూట్ అవుద్ది అని చెప్పాలి. వచ్చినావా? కంట్రీస్ 1, కంట్రీ నేమ్, కంట్రీ ఐడి, కంట్రీ రీజియన్. అప్లై చేసి రన్ చేయమంటారు. అప్లై చేసి రన్ చేయి. సక్సెస్ అయింది. సక్సెస్ అయిందా? సేవ్ చేసినావా? సేమ్ అంటే సేమ్ డేటా టైప్ కదా. సేమ్ డేటా ఓకే నేమ్ ఐడి చేంజ్ చేసినావా? ఒకసారి కొరి డేటాబేస్ లో కొరి రన్ చేయి. కరెక్ట్ గానే ఉంది కదా? ఎక్కడైనా కావాలా? కరెక్ట్ గానే ఉన్నాయి కదా. నువ్వేం కొరి రాసి చూపి. రివర్ట్ చేయొద్దు, ఇక జస్ట్ ఓపెన్ చేయి. ట్రంకెట్ ఆప్షన్ ఎనేబుల్ చేసినావా? నేమ్ కంట్రీ నేమ్స్ ఓకే ఈ రెండు మార్చావా? సరే క్యాన్సిల్ చేసి ట్రంకెట్ ఆప్షన్ ఎనేబుల్ చేసినావా నేను చూడు. ఏమైనా చేంజెస్ ఉంటే మాత్రం ఓకే చేయాలి, లేకపోతే ఓకే చేయొద్దు. టార్గెట్ లెగి. సో రియల్ టైంలో ఎప్పుడైనా సరే మీకు ట్రంకెట్ ఆప్షన్ అనేది అక్కడ లేదు, సెలెక్ట్ చేయలేను. సరే ట్రంకెట్ ఆప్షన్ సెలెక్ట్ చేయలేదు కాబట్టి అవి అట్లా ఉన్నాయేమో. నువ్వు ఓకే అప్లై చేసి రన్ చేయి. లేకుంటే అవి లాస్ట్ 2 కాలమ్స్ షేర్ చేయమంటారా? అట్లా ఏం కాదు. ఇప్పుడైనా నీకు డేటా తెలుస్తుంది కదా, డేటా మారి ఉంటుంది కదా. సేవ్ చేసి రన్ చేయి. సక్సెస్ అయిందా? ఒకసారి కొరి రన్ చేయి. ఇప్పుడు ఏమైంది చూడు, కంట్రీ ఐడి, కంట్రీ నేమ్స్ ఇంటర్చేంజ్ అయినాయి. కంట్రీ ఐడి అంతా ట్రిమ్ అయిపోయింది చూడు. ఓకేనా? 2 క్యారెక్టర్స్, ఎందుకంటే కంట్రీ ఐడి డేటా టైపు స్ట్రింగే, బట్ 2 క్యారెక్టర్సే ఉంది. అందుకే మొత్తం ట్రిమ్ అయిపోయి ఓన్లీ మన ఫస్ట్ 2 క్యారెక్టర్స్ మాత్రమే వచ్చినాయి. ఓకేనా? ఇట్లా ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు మీరు ఫస్ట్ చూడాల్సింది క్వరీ చూసుకోవాలి, కరెక్ట్ గా వస్తున్నాయా లేదా చూసుకోవాలి. ఓవర్ రైడ్ క్వరీకి సోర్స్ క్వాలిఫైర్ అవుట్పుట్ కాలమ్స్ కి సీక్వెన్స్ లో ఉన్నాయా లేదా చూసుకోవాలి. సీక్వెల్ క్వరీలో నెంబర్ ఆఫ్ కాలమ్స్, మీరు అవుట్పుట్ తీసుకున్న నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈక్వల్ గా ఉండాలి. ఓకేనా? సీక్వెల్ అంటే మీరు సోర్స్ క్వాలిఫైర్ లో నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉన్నా కూడా మీరు ఏదైతే మ్యాప్ చేస్తున్నారో అవి ప్రాపర్ గా ఉండాలి, అవి కరెక్ట్ గా ఉండాలి. మీ మ్యాప్ చేసినవి మాత్రమే అది తీసుకుంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి ఇప్పుడు ఇల్లు రెండు సోర్స్ క్వాలిఫైర్ లో రెండు కాలమ్స్ పెట్టు, 2 కాలమ్స్ పెట్టు. ఇక్కడ సెషన్ లోనే డిజైన్ సెషన్ లో రివర్ట్ చేసి అట్లా రివర్ట్ ఆప్షన్ వస్తుందంటే మీరు ఏదో చేంజ్ చేశారని అనుకో. ఓకేనా? అప్లై ఓకే. సో మ్యాపింగ్ లోకి వెళ్ళు, సేవ్ చేసి దీన్ని మ్యాపింగ్ లోకి వెళ్ళు. సో మ్యాపింగ్ లోకి వెళ్ళినాక
క్వరీలో రెండు ఓన్లీ సెలెక్ట్ 2 కాలమ్స్ చెయ్యి. రీజియన్ ఐడి తీసేసి రీజన్ ఐడి తీసేసి ఇక్కడ కామా కూడా తీసి, ఓకేనా? ఇప్పుడు ఇందాక ఇట్లా రన్ చేస్తే ఏమొచ్చింది మనకు? వేరియబుల్ నాట్ సెలెక్టింగ్ లిస్ట్ వచ్చింది కదా. ఓకే చేసి వేరియబుల్ ఓకే చేసి ఓకే చేసి అక్కడ లింక్ రీజన్ నేమ్ లింక్ రీజన్ ఐడి ఉంది చూడు. ఓకే చేసి సోర్స్ క్వాలిఫైర్ నుంచి టార్గెట్ కి లింక్ ఉంది కదా, ఆ లింక్ తీసి మ్యాపింగ్ లింక్ తీసి ఇప్పుడు సేవ్ చేసి రన్ చేయి. ఇప్పుడు నీకు సోర్స్ క్వాలిఫైర్లు కనిపించే 3 కాలమ్స్ కనిపిస్తున్నాయి, బట్ నీకు ఓవర్ రైడ్ లో 2 ఉన్నాయి, 2 కాలమ్స్ మ్యాప్ చేసినాయి. ఇప్పుడు ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. రిఫ్రెష్ చేయాలా? సేవ్ రిఫ్రెష్ చేయాలి. చేసాను. ఇప్పుడు క్వరీ రన్ చేయి. సక్సెస్ వచ్చింది, బట్ రీజియన్ వచ్చేసి నల్ వచ్చింది. ఎందుకంటే అది మ్యాప్ చేయలే కాబట్టి. నీ డౌట్ క్లియర్ అయిందా? మ్యాప్ చేయకపోతే ఏమొస్తుందో? సారీ, సోర్స్ క్వాలిఫైర్ ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు ఇక్కడ సోర్స్ లో 3 కాలమ్స్ ఉన్నాయి, బట్ నా టార్గెట్ లో మనం అసలు 2 కాలమ్స్ క్రియేట్ చేసాం టేబుల్లో. అప్పుడు రీజియన్ అనేది లేదు కాలము, అప్పుడు ఓన్లీ ఈ 2 మ్యాపింగ్స్ ఇస్తే సరిపోతుంది కదా, ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. ఎగ్జిక్యూట్ అవుతుంది, ఏం ప్రాబ్లం. అనే సో ఎన్ని కాలమ్స్ ఉన్నా మీరు ఏదైతే మ్యాప్ చేస్తారో అవి మాత్రమే మిగతా ఫెయిల్ తీసుకోదు. దానికి సంబంధం లేదు. ఏదైతే మ్యాప్ చేస్తుందో అవి మాత్రమే. ఎక్కడ దాకా మ్యాప్ చేస్తుందో అక్కడ దాకా డేటా వస్తుంది, మిగతా డిస్కంటిన్యూ అయిపోద్ది. ఓకేనా? ఇలా ఈరోజు యాక్చువల్లీ ఎక్స్ప్రెషన్ కూడా చెప్తాను అనుకున్నాం, వీళ్ళందరూ రావట్లేదు కదా. ఎక్స్ప్రెషన్ లో చాలా ఆప్షన్స్ ఉంటాయి, అన్ని స్ట్రింగ్ లెవెల్ కన్వర్షన్స్, రో లెవెల్. సరే ఓకేలే, ఈరోజుకి క్లాస్ చాలు మరి. సో ఒక సినారీ చేస్తారా అందరూ? నేను గ్రూప్ లో పింగ్ చేస్తానులే, ఓకేనా? సరే మరి. ఓకే మరి అయితే సోర్స్ క్వాలిఫైర్ అక్కడ ఎన్కార్ వేర్ నంబర్ ఉన్నాయి కదా, అంటే ఇక్కడ ఇంటర్చేంజ్ చేస్తాం అనుకోండి అవుట్పుట్ లో, అది ఫెయిల్ అవుతుంది. కావాలంటే కాలమ్స్ ఇంటర్చేంజ్ చేస్తాం అంటే అది చేసాము. సేమ్ డేటా టైప్ ఉంటే మాత్రమే వర్క్ అవుతుంది, డిఫరెంట్ డేటా టైప్ అయితే ఫెయిల్ అవుతుంది. ఇన్వాలిడ్ నెంబర్ అట్లా ఇష్యూస్ వస్తాయి. కాలమ్స్ ట్రై చేయమవుద్ది, మ్యాప్ చేసి సేవ్ చేసి అది ఇందాక చేసాం కదా, ఫస్ట్ లో చేసాం కదా. సో ఎప్పుడైనా సరే సేమ్ డేటా టైప్ ఉండే మ్యాప్ చేయాలి. అట్లా డిఫరెంట్ గా ఒకసారి రన్ ఎగ్జిక్యూట్ అయినా కూడా ఏదో ట్రిమ్ అవడము, లేకుంటే డెసిమల్స్ రావడము, డేటా అనేది చేంజ్ అవుతుంది. కొన్నిసార్లు వర్క్ అవుద్ది, ఏది నెంబర్ నుంచి డెసిమల్ ఇచ్చినప్పుడు వర్క్ అవుతుంది. అప్పుడు ఏమవుద్ది అంటే డెసిమల్ వచ్చేసి డెసిమల్ క్యారెక్టర్స్ అని ఉంటాయి, అది డేటా అనేది చేంజ్ అవుతుంది. కానీ సేమ్ డేటా టైప్ ఉండేలా చూసుకోవాలి, ఓకేనా? ఓకే మరి అయితే నేను ఇన్స్టిట్యూట్కి బయలుదేరుతున్నాను.